అక్క, నా పిల్లని చంపేస్తావా? వెంటనే పంతులు గారికి ఫోన్ చేసి బొమ్మల పెళ్లి ఏర్పాట్లు చూడమను. ఆ శుభకార్యం తర్వాత మన ఇంటిని మన కుటుంబాన్ని వదలకుండా వెంటాడే అశుభాలన్నీ తొలగిపోవాలి. ఈ భూమి మీద ఆడమ్మగా పుట్టిన దగ్గర నుంచి ఆడదాని కోసం యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ద్రౌపది నవ్వింది, యుద్ధం జరిగింది. సీత గీత దాటింది, యుద్ధం జరిగింది. ఇప్పుడు నువ్వు గీత దాటావనుకో, ఆ చిక్రిగాడి తల నరుకుతా. నీ మనసు బరువెక్కిపోనాది, నీ గుండె సెరువైపోనాది. రేతిరంతా నీ కంటి మీద కునికే లేదు. నేనంతా సూతనే ఉన్నానక్క. చక్రి బాబును నువ్వు మర్చిపోలేకపోతున్నావు. నాకు బాగా అర్థమైపోనదక్క. చక్రి బాబును నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్నావు. అడ్డంగా బలిసిన దొంగ సచ్చినోడేమో నీకు అడ్డం అవుతున్నాడు. అంతే కదేటి? అక్క, ఆ దేవుడు మరీ అంత ఇడ్డూరంగా తలరాత రాయడక్క. మా ఊర్లో గేదెలు తోముకునే పాలర్లో ఉండే ఆడెక్కడా? మల్లె తీగల సుకుమారంగా ఉండే నువ్వెక్కడా? నేను చెప్తున్నానుగా, ఆ దేవుడు మనకు అన్యాయం చేయడక్క. చక్రి బాబుని నువ్వు పానంగా ప్రేమిస్తున్నావు కాబట్టి చక్రి బాబుతో నీ పెళ్లి జరుగుతుంది. నాకు నచ్చిన మనిషితోనే నా పెళ్లి జరుగుతుంది. అక్క, ఏటక్క నువ్వు? నాకే నీ ప్రేమ మీద ఎంత నమ్మకం ఉంటే నీకు లేకపోతే ఎట్ట చెప్పు? ఈ మాట అమ్మ వినిందంటే మళ్ళీ ఇంట్లో గొడవ జరుగుతుంది. చక్రిని నేను మర్చిపోతున్నాను. దయచేసి నువ్వు గుర్తు చేయొద్దు. చక్రి పెళ్లి శిరీషతో జరగాలని రాసుంది. శిరీషతోనే జరగనివ్వు. అన్నం తినే మనుషులకు, గడ్డి మేసే పశువులకు, మాంసం తినే మృగాలకు కూడా తేడా ఉంటుంది. మనిషిగా పుట్టిన జన్మకి ఒక సిగ్గుంటుంది, కానీ నీది సిగ్గులేని జన్మ. అందుకే అందరూ చూస్తుండగానే చక్రిని కౌగిలించుకున్నావు. ఆ క్షణం నేను అక్కడ ఉండుంటే ఈ రోజు నీకు శవయాత్ర జరుగుండేది. కంట్రోల్ చేసుకున్నాను. ఓలమ్మో ఓలమ్మో ఓలమ్మో, మా అక్కనే చంపేస్తావా? నా నూరుకుంటానేటి? మా పిన్నికే అనుకున్నాను, నీకు కూడా దయ్యం పట్టేసింది. అయినా ఇంతకీ నీ ఊరేటి, నీ పేరేటి? మా అక్కతో ఎట్టాటి మాటలేటి? అసలు ఏంటి నీ పత్తాపారం? ఏంటి నీ సుత్తి? మధ్యలో నువ్వు తల దూడుస్తావేంటి? ఈ శ్రీకాకుళం భాగ్యలక్ష్మి ఎవరో తెలీదా నీకు?
ఎంతకీ నువ్వెవరో చెప్పు. ఏ భాగ్యలక్ష్మి, ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? చక్రికి కాబోయే భార్య. ఓసోస్, అదన్నమాట సంగతి. నీ మీద నీ కాబోయే వాని మీద నమ్మకం లేక ఇక్కడికి వచ్చావన్నమాట. బాగా అర్థమైపోయినది నాకు. ఏయ్, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ముందు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నా గురించి ఏమనుకుంటున్నావేటి? ఏయ్, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ముందు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నా గురించి ఏమనుకుంటున్నావేటి? ఏయ్, ఏంటే ఇంటికి వచ్చిన వాళ్ళతో మర్యాద లేకుండా మాటలు? ఏంటమ్మా, ఎందుకొచ్చావు నువ్వు? మా పెళ్లికున్న అడ్డంకులన్నీ తొలగిపోవాలని జానకమ్మ వాళ్ళ ఇంట్లో మా ప్రతిరూపాలిగా బొమ్మల్ని పెట్టి పెళ్లి జరిపిస్తున్నారు. అంటే బొమ్మల పెళ్లికి మమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చావన్నమాట. అవునాంటీ, ఇంటిల్లిపాది మీరు కూడా తప్పకుండా రావాలి. ముఖ్యంగా అనసూయ మా పెళ్లి చూడాలి. వద్దమ్మా, ఇలా శుభకార్యం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అశుభమే జరుగుతుంది. మా కుటుంబం రాకుండా ఉంటేనే మీకు మంచిది. అది కాదు మావయ్య, ఇప్పుడు అనసూయ నేను భార్యాభర్తలు కాబోతున్న విషయాన్ని కళ్ళారా చూడడానికి జానకమ్మ వాళ్ళని మనం ఆహ్వానించాం. అదే విషయం మీద ఆ శిరీష కూడా మనల్ని పిలుస్తుంది. శిరీష చక్రి పెళ్లి చేసుకుంటే ఆ విషయాన్ని అనసూయ కూడా చూస్తే మంచిది కదా. ఎందుకంటే మనసు దారి మళ్ళకుండా ఉంటుంది. శిరీష, నేను అక్కయ్యని అనసూయని దగ్గరుండి పంపిస్తానులే. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుంటే మంచిది. అయ్యయ్యో, అంత మాట అనకండి అంకుల్. నిజంగా అనసూయ దిష్టి పోవాలి. మీ కుటుంబానికి జానకమ్మ కుటుంబానికి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోవాలి. మీ మనసులో దురుద్దేశాలేవీ లేకుండా మీరు చక్రిని నన్ను ఆశీర్వదించడానికి రండి. మా మనసులో ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవమ్మా. అయితే మీరు అనసూయని తీసుకుని మా బొమ్మల పెళ్లికి రండి. తప్పకుండా వస్తారు కదా? తప్పకుండా వస్తావు కదా అనసూయ? నేను పంపిస్తాను కదమ్మా, నువ్వు బయలుదేరు. అక్క, ఒక్కదానివే కూకొని ఇక్కడ ఏడ్చేస్తున్నావు? పెళ్లి కూతురు బొమ్మ ఎంత ముద్ద చేస్తున్నదో. చాలా బాగుందక్క. ఎంత బాగున్నదంటే అచ్చం నీలానే ఉంది. కానీ ఒక్కటే తేడా, ప్యానల్ లేని బొమ్మైనా పెళ్లి కల కనిపిస్తుంది. కానీ నీ ముఖంలోనే కనిపించట్లేదు.
ఏంటక్క ఇది? ఎవరి కోసం ఈ బొమ్మ ఎంతకి? చక్రి కోసం. చక్రి పక్కన కూర్చునే అదృష్టం ఎలాగో నాకు లేదు. కనీసం ఇలాగైనా నా తీపి గుర్తుగా ఉంచుకుందామని తయారు చేశాను. అక్క ఓ పని చేద్దామా? నువ్వు అంటే చక్రి బాబుని లేపుకెళ్ళిపోదాం. ఏ గుడికో తీసుకెళ్ళి మీ పెళ్లి జరిపించేస్తాను. మా ఊళ్ళో మడతగజ మల్లిగడికి ఇలాగే మడత పెట్టి పెళ్లి చేసేసాను. నానంటే ఏటనుకున్నావేటి? చూడు, అలాంటి తప్పు చేయడం చక్రికి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. ఒకరికొకరం దూరం అయిపోవాలని ఆ దేవుడు రాసేశాడు. ఇప్పుడు కళ్ళ ముందు అదే జరుగుతుంది. నీ మంచితనమే నిన్ను గెలిపిత్తదక్కా. నాకా నమ్మకం ఉంది. మా ఊర్లో నుంచి ఎవరో చేసినట్టున్నారు. హలో, నేను బాగిని మాట్లాడుతున్నాను. అవతలెవరు? ఓలు 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 లచ్చిగా. నేను ఏడకొచ్చినా నీకెట్టా తెలుసు? పెడకలు కొట్టే మొహం నువ్వును. ఆయన నిన్నెవడు చేసుకుంటాడ్రా? నాకేంటి పత్తాపారం? నాను విమానంలో వెళ్ళేవాడిని పెళ్లి చేసుకుంటాను. ఆయన ట్రాక్టర్ తోలేవాడివి, నువ్వు నా ఎంట పడతావేంట్రా? ఇదిగో, ఎంత దూరమైనా విమానం 1 గంటలో వెళ్ళిపోతుంది. అదే నీ ట్రాక్టర్ అనుకో, టుక్కు 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 అనుకుంటూ అక్కడే ఉంటది. ఇదిగో, నన్ను ప్రేమిస్తున్నానని ఊర్లో అందరికి చెప్తున్నావా ఏటి? నా పరువు తీకు. నీ పత్తాపరం ఆపలేదనుకో, నీ ట్రాక్టర్ కింద నిన్ను పడేసి కస కస కసమని తొక్కి పడేస్తాను. ఈ భాగ్యం అంటే ఏమనుకుంటున్నావేటి? ఎట్టే ఫోను. దొంగ సచ్చినోడు. మా ఊరి దొరగారు అబ్బాయికి నేను లైనేస్తే ఆ ఇంటి పాలేరుగాడు నాకు లైనేస్తున్నాడు. ఆయన నా సంగతి ఒగ్గయ్యక్క. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న నొగ్గేయడం చాలా కట్టమక్క. అనసూయ, రెడీ అయ్యావా? అక్క, ఆ దెయ్యం పిని పిలుస్తుంది. పద, తొందరగా వెళ్దాం. బాబు, కొంచెం గ్లాస్తో నీళ్ళు తీసుకురా నాయనా. పంతులు గారు తీసుకోండి. జానకమ్మ గారు, వధూవరుల స్థానంలో బొమ్మలను పెట్టి పెళ్లి జరిపిస్తున్నాం. అందరికీ ఇది బొమ్మల పెళ్లి, కానీ శాస్త్రోక్తంగా జరిపిస్తున్న నిజమైన పెళ్లి. చిరంజీవి చక్రవర్తి బాబుకు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి శిరీషకు జరుగుతున్న వివాహం. అర్చన గారు, ముందుగా వరుణ్ణి వరుడు బొమ్మతో వచ్చి ఇక్కడ కూర్చోమనండి. అలాగే పంతులు గారు.
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం దాగుడు మూతల దండ కోరు వీరి పేరే ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంత ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి అమ్మా నేను వచ్చేసాను. శన్నో ఇంద్ర బృహస్పతి శన్నో విష్ణురుక్రమ నమస్తే పెళ్లి కూతుర్ని వచ్చాను గాని అప్పుడే పెళ్లి మంత్రాలు పూర్తిగా చదివేయకండి. ఈ పెళ్లికి ముఖ్యంగా రావాల్సిన వాళ్ళు ఇంకా రాలేదు. ఇంకా ఎవరు రావాలమ్మా? ఈ విషయం ముందుగా చెప్పనందుకు నన్ను క్షమించండి ఆంటీ. ఈ పెళ్లికి నేను అనసూయని వాళ్ళ అమ్మగారిని ఆహ్వానించాను. అనసూయ కళ్ళ ముందే ఈ పెళ్లి జరగాలి. ముహూర్తం దాటిపోకుండా చూసుకోమ్మా. సరిగ్గా 10 నిమిషాల తరువాత దుర్ముహూర్తం సమీపిస్తుంది. అయ్యో పంతులు గారు, చీఫ్ గెస్ట్ అనసూయే. ఇప్పుడే వచ్చేస్తుంది. అర్చన, ఎవరొచ్చారో చూడు. అలాగే జానకమ్మ. గ్యాసా లోపల పెట్టి ఖాళీ బండి తీసుకెళ్ళండి.
కైలాష్తో పెట్టుకున్నందుకు మీ అందరినీ కైలాసానికి పంపించేస్తా వితౌట్ వీసా. హ్యాపీ జర్నీ.